ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఎల్లో మీడియాకు ఎంత కంటగింపో, ఎంత కడుపు మంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏం చేసినా దాన్ని తప్పుపట్టడం, ఆయన ఏం మాట్లాడినా అందులో నెగటివ్స్ వెతకడం, జగన్ని ఎలా బద్నాం చేయాలా అని ఆలోచించడం, ఇదే ఎల్లో మీడియా డైలీ రొటీన్. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఇంకా ఏడుపులు ఎక్కువైపోయాయి. మిగతా వాటన్నింటినీ పక్కన పెడితే కాస్తో కూస్తో విలువలున్నాయి అనిపించుకునే ఈనాడు కూడా రోజు రోజుకి జగన్ విషయంలో దిగజారిపోతోంది. దీని వెనుక రామోజీరావు ఉన్నారనేది అందరికీ తెలిసిందే. జగన్ని గద్దె దింపడానికి ఆయన ఇంకా దిగజారగలరు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ని ఓడించాలని ఎంత కష్టపడుతున్నారో తెలియదు, కానీ రామోజీరావు మాత్రం ప్రాణం పెడుతున్నారు. రోజు తన పేపర్లో జగన్ గురించి వ్యతిరేక వార్తలే. జనాలు రావడం లేదని, వచ్చిన జనాలు గ్రాఫిక్స్ అని సోషల్ మీడియా ట్రోలింగ్ లెవెల్కి దిగిపోయారు. రామోజీ మెంటాలిటీ గురించి తెలిసిన వారు ఆయన కులం కోసం చంద్రబాబుని సీఎం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారని చెప్తారు. ఈ క్రమంలో అవతలి వ్యక్తి క్యారెక్టర్ ని హీనంగా చిత్రీకరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పట్లో ఎన్టీఆర్ ని సీఎం పీఠం నుంచి దింపడానికి ఆయనకు అమ్మాయిల పిచ్చి అనే ట్యాగ్ తగిలించి ఈనాడులో దారుణమైన కార్టూన్స్ వేశారు. ఎన్టీఆర్ సీఎం గా దిగిపోవడానికి రామోజీ కృషి చరిత్రలో మర్చిపోలేనిది. ఎన్టీఆర్ చనిపోయాక మళ్లీ ఆయన్ని యుగపురుషుడు అని అదే పేపర్లో ఆర్టికల్స్ వేశారు. ఆయనే కాదు, కాంగ్రెస్ సీఎంల మీద అన్ని ఇలాంటి వార్తలే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించైతే లెక్కలేనన్ని కట్టుకథలు వండి వార్చి అబాసు పాలయ్యారు. ఇక వాళ్ళ కొడుకు వైఎస్ జగన్ రాజకీయాల్లో అడుగు పెట్టగానే జగన్ ఒక అవినీతి పరుడు అంటూ ఒక వర్గాన్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు రామోజీ. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల నాటి కథలే చెప్తూ జగన్ని జనాలకు దూరం చేయాలనే ఆయన తపన మాత్రం మెచ్చుకోదగింది. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక అడ్డంకి వైఎస్ జగన్. అందుకే జగన్ మీద ఉన్న విపరీతమైన ద్వేషం తన రాతల్లో చూపిస్తున్నారు రామోజీ. కానీ అదే ద్వేషం అనేది తననే దహిస్తుందని ఆయనకు తెలియదేమో.